Okay, so Welcome, Raju Master. yeah, God evening. God evening, masters. Yeah, God evening. So once again, God evening, masters. So మనము హూ ఆర్ వి రియల్లీ అనే బుక్ స్టార్ట్ చేసాం కదా మాస్టర్స్. సో హూ ఆర్ వి రియల్లీ, మనం నిజంగా ఎవరు అనేది మన బుక్ యొక్క టైటిల్. దానిలో కూడా ఫస్ట్ చాప్టర్ డోంట్ యు నో యు ఆర్ గాడ్. సో ఈ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసేసుకుని ఒకసారి ఈ చాప్టర్ లోపల మళ్ళీ మెయిన్ పాయింట్స్ ఏదో ఉంటే ఒకసారి మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని తర్వాత వాళ్ళ క్లాస్లోకి వెళ్దాము. సో దీంట్లో కూడా మనల్ని మాస్టర్ క్వశ్చన్ చేశారు, మీరెవరో మీకు తెలియదా, మీరు దైవం అని చెప్పారు. తర్వాత ఒకవేళ దాన్ని కనుక డినై చేయడం వల్ల ఏమవుతుంది, ఆల్ మన గాడ్కు ఉండాల్సిన ఎబిలిటీస్ అన్ని కూడా మనము డినై చేస్తాము అనేసి రామ్తా గారు చెప్పడం జరిగింది. సో ఇంకా రామ్తా గారు ఏం చెప్పారు అంటే మనకి మెయిన్గా, సో రామ్తా గారు కొన్ని సో ఏం చెప్పారు, రామ్తా గారు ఏదైతే నీ దైవాన్ని అని చెప్తున్నానో అదేమన్నారు, అది కేవలం ఒక ఫిలాసఫీ అన్నారు. అంటే ఒక సిద్ధాంతం లాగా, ఒక థియరీ లాగానే ఉంటుంది. సో అది ఎప్పుడు అది నా ట్రూత్, ఎందుకంటే రామ్తా గారు ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి రామ్తా గారు ఎక్స్పీరియన్స్ కాబట్టి రామ్తా గారికి అది ట్రూత్. కానీ మనకి ఇంకా ఆ ట్రూత్ మనకి కాదు, మనకి ఒక సిద్ధాంతమే. అది ఎప్పుడు మనకి మన ట్రూత్ అవుతుంది అన్నారు. ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని దానితోటి మనము మన జీవితంలో మార్పు తెచ్చుకుంటే, అది మనం విజ్డమ్గా మార్చుకుంటే జ్ఞానాన్ని, అప్పుడు అది మనకి ట్రూత్ అవుతుంది అని చెప్పారు. సో అలా రామ్తా గారికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆ జ్ఞానాన్ని నేర్చుకొని వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు మన మిరాకిల్ సృష్టించి వాళ్ళు చేంజెస్ తీసుకొచ్చుకున్నారు. అలా ఎన్లైట్ అయిన వాళ్ళు, అలా పురోగతిని సాధించిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. సో మరి రామ్తా గారు వాళ్ళకి ఏం నేర్పిస్తారు వాళ్ళకి అలా చేంజెస్ రావడానికి అంటే, సో రామ్తా గారికి వచ్చిన స్టూడెంట్స్ దే లర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకుంటారు. అండ్ దేర్ బ్రెయిన్ అండ్ హౌ ఇట్ వర్క్స్, బ్రెయిన్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది నేర్చుకుంటారు. దేర్ బాడీ అండ్ హౌ ఇట్ వర్క్స్, అంటే మన భౌతిక శరీరం ఏంటి, అది ఎలా పనిచేస్తుందో నేర్చుకుంటారు. నెక్స్ట్ డ్రీమ్స్, ఓకేనా, డ్రీమ్స్ ఏంటి, హౌ దే ఆర్, అవి ఎలా ఉన్నాయి దాని గురించి. నెక్స్ట్ భౌతిక శాస్త్రం గురించి. నెక్స్ట్ హౌ రియాలిటీ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ది మైండ్, మనస్సు నుండి మనం చూసే భౌతికత, వాస్తవికత, మనం చూస్తే ఈ బాహ్య ప్రపంచం అనేది మనసు నుండి సృష్టించబడింది. అంటే ఫస్ట్ మన మైండ్ లోపల రియాలిటీ సృష్టిస్తుంది, తర్వాత మన వాస్తవికతలోకి వస్తుంది అని చెప్పుకున్నాం కదా. అంటే క్రియేషన్ అనేది ఫస్ట్ ప్లేన్లో, అంటే మన బ్రెయిన్ మైండ్ అనేది ఫస్ట్ ప్లేన్ అనుకుంటే ఫిజికల్ బాడీ సెవెంత్ ప్లేన్. అంటే క్రియేషన్ ఫస్ట్ ప్లేన్లో జరిగి సెవెంత్ ప్లేన్లో, అంటే మన బాడీ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అంటే అది ఎలా అనే మెకానిజమ్స్ అంతా కూడా ఇక్కడ నేర్చుకుంటారు అని రామ్తా మాస్టర్ చెప్పారు. సో మళ్ళీ ఒకసారి వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, రామ్తా జ్ఞానం ద్వారా ఏం నేర్చుకుంటామంటే మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, దేర్ బ్రెయిన్ అండ్ హౌ ఇట్ వర్క్స్, దేర్ బాడీ అండ్ హౌ ఇట్ వర్క్స్, దేర్ డ్రీమ్స్ అండ్ వాట్ దే ఆర్, అండ్ ఫిజిక్స్, హౌ రియాలిటీ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ది మైండ్. ఇవన్నీ కూడా మనము రామ్తా జ్ఞానం ద్వారా నేర్చుకుంటాం. నెక్స్ట్ మనము సెకండ్ చాప్టర్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ ది నేచర్ ఆఫ్ రియాలిటీ. సో కాన్షియస్నెస్ అంటే చైతన్యము మరి శక్తుల యొక్క కలయికనే ఈ మన వాస్తవికత అనేది, మనం చూసే బాహ్య ప్రపంచం అనేది. సో ఎలా సృష్టించబడింది, మన యొక్క చైతన్యము, రెండు శక్తి, రెండు కలయిక ద్వారా మన రియాలిటీస్ అనేది సృష్టించబడ్డాయి అనేది మన యొక్క రెండవ చాప్టర్ యొక్క టైటిల్. సో దీంట్లో కూడా మనల్ని ఏమడిగారు రామ్తా గారు అంటే, ద కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ ది నేచర్ ఆఫ్ రియాలిటీ. కాన్షియస్నెస్ మరియు శక్తి రెండు కలయికల ద్వారా వాస్తవికత అనేది
సృష్టించబడింది అని చెప్పి ఇందులో మీకు ఎంతమందికి ఇది అర్థమైంది అని రామ్తా గారు మనల్ని క్వశ్చన్ వేశారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుందాం. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము కాబట్టి, కాన్షియస్నెస్ అనేది ఒక టర్మ్. అంటే మనకి ఏం చెప్తారంటే ఈ చాప్టర్ మెయిన్ గా చాలా ఇప్పుడు మనకు కొన్ని మెకానిజమ్స్ అన్ని నేర్పిస్తారని చెప్పాను కదా. భౌతిక శరీరం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మైండ్ లోపట్నే మన ఫస్ట్ వాస్తవికతను సృష్టించబడ్డది, తర్వాత మనం దాన్ని ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం అంటే ఇదంతా చెప్పడానికి మనకు కొన్ని టర్మినాలజీ, కొన్ని మెకానిజమ్స్ ఇదంతా తెలవాలి కదా. సో దీని గురించి ఒక్కొక్క చాప్టర్ లో అలా ముందుకు తీసుకెళ్తారు. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఇప్పుడు కాన్షియస్నెస్ అనే టర్మ్ ని తీసుకొచ్చారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి అని అడిగారు. చైతన్యం అంటే ఒక కొత్త పదం లాగా ఉంటది. దీన్ని చాలా మంది రైటర్స్ వాడేసుకున్నారు. కొందరు దీన్ని చైతన్యాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అన్నారు, స్పిరిట్ అన్నారు, మైండ్ అన్నారు. సో దీన్నే అన్ని విధాలుగా యూజ్ చేశారు. ఎందుకంటే ఇది అలాంటి ఒక పదం. దీన్ని ఏదైనా కూడా ఒక డివైన్ నేచర్ ని, అన్లిమిటెడ్ తత్వాన్ని చెప్పడానికి యూజ్ చేసే వర్డ్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ వర్డ్. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, స్టిల్ దీని గురించి ఎవరికి పూర్తి అవగాహన లేదు అని చెప్పారు. ఇంత బ్యూటిఫుల్ వర్డ్ అయినప్పటికీ, సో ఇట్స్ డెఫినేషన్ హ్యాస్ నెవర్ ట్రూలీ బీన్ అండర్స్టూడ్. ఇంకెవరు దాని అర్థాన్ని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అని చెప్పారు. సో నెక్స్ట్ ఇంకా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఏమి ఇచ్చారంటే, ఇన్ ద బిగినింగ్ ఆల్ యువర్ వాస్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. ప్రారంభం లోపట మీరందరూ కూడా చైతన్యము మరి శక్తి అని అన్నారు. విచ్ ఈజ్ ఎవ్రీథింగ్ హియర్ ఈజ్. సో బిగినింగ్ లోపట అంటే అది వేరు, ఇక్కడ ఉన్నది వేరు అని అర్థం చేసుకోవాలి. సో విచ్ ఈజ్ ఎవ్రీథింగ్ హియర్ ఈజ్. సో ఇక్కడ కూడా చుట్టూ మీ చుట్టూ ఉంది, ఇక్కడ ఉంది అంతా కూడా చైతన్యం మరియు శక్తిని అన్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్స్ అంటే మీకు ఏమర్థమైంది? మీరు ప్రారంభంలో కూడా మీరే శక్తి చైతన్యము అన్నాను, మళ్ళీ ఇంకేం చెప్పారు, ఇక్కడ ఉంది కూడా మొత్తము చైతన్యము శక్తి అన్నాను. సో దీని గురించి మీకు ఏమర్థమైందని క్వశ్చన్ చేశారు. ఇట్ మీన్స్ యు ఆర్ కాన్షియస్నెస్, విచ్ మీన్స్ అవేర్నెస్, విచ్ మీన్స్ స్పిరిట్. సో కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్, స్పిరిట్. సో కాన్షియస్నెస్ అంటే ఈ రెండు, కాన్షియస్నెస్ అన్న అవేర్నెస్ అన్న స్పిరిట్ అన్న ఒకటి అని చెప్పారు. ఇట్ మీన్స్ దట్ యు ద ట్రావెలర్. ఇట్ మీన్స్ దట్ యు, నువ్వు ఎవరంట, ఒక ప్రయాణికుని, ఒక యాత్రికుడు అంట. ట్రావెలర్స్ విత్ సోల్. సో ఒక ట్రావెలర్ విత్ సోల్. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ విత్ ఏ స్క్రైబ్. స్క్రైబ్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఒక లేఖరి. అంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అనేవారు వాళ్ళ ప్రయాణం లోపట జరిగే యాత్రా విశేషాలన్నిటిని కూడా రాయడానికి ఒక రైటర్ని తీసుకొచ్చుకున్నారు. ఆ రైటర్ ఎవరు? ఎవరైతే స్క్రైబ్ ఉన్నారో ఆ స్క్రైబ్ ఈజ్ అవర్ సోల్. ఆ రైటర్ ఎవర్ సోల్. కాన్షియస్నెస్, ఎనర్జీ ప్లస్ సోల్. సో ఈ సోల్ మనం జన్మలు మనం తీసుకుంటూ జన్మలుగా ఒక్కొక్క శరీరాన్ని తీసుకుంటూ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఈ సోలే మనతోటి ఉంటుందట. ఈ సోలే మన జీవితంలో జరిగిన అన్ని అనుభవ సారాలని ఆ సోల్ అనేది ఏం చేస్తుంది, రాస్తుందంట. సో మీరు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అని చెప్పాను కదా ఆరంభం లోపట. మరి అలా మీరు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అయితే మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? వై డూ యూ బీ డౌన్ హియర్ ఇన్ ద మర్క్, ఇన్ ద మేర్? సో ఈ చీకటి, దారి కనబడకుండా ఉన్నటువంటి ఈ చీకటి ప్రపంచం లోపట, ఈ బురద కుంప లోపట, ఈ లో ప్లేన్ లోపట మీరు ఎందుకున్నారు? ఈ క్వశ్చన్ కి మళ్ళీ చూడండి ఆన్సర్, క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మాస్టర్. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ లోపల లాస్ట్ లోపల మనకు ఆన్సర్ ఇస్తారు రామ్తా గారే. మనం ఏమన్నారు, ఆరంభం లోపల నువ్వు చైతన్యానివి, నువ్వు శక్తి అని చెప్పినారు. మరి అలాంటి ఆరంభంలో అంటే ఫస్ట్ ప్లేన్ లో ఆరంభంలో ఉన్న నువ్వు, మరి లాస్ట్ ప్లేన్, ఈ సెవెంత్ ప్లేన్ లోపట, ఈ చీకటి ప్రపంచం లోపట, దారే తెలియని చీకటి ప్రపంచం లోపల ఈ బురద లాగా ఉన్న ఈ లాస్ట్ ప్లేన్ లోపల ఎందుకున్నావని క్వశ్చన్ వేశారు. సో దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? సో గెయిన్ మైండ్. ఎందుకున్నాం ఇక్కడ? టు గెయిన్ మైండ్ అంటే మనసును సాధించడానికి, పొందడానికి ఉన్నామని చెప్పారు. హలో, వాయిస్ క్లియర్ గా ఉందా మాస్టర్స్? క్లియర్ గా ఉంది మాస్టర్.
ఓకేనమ్మా. సో ఇప్పుడు మళ్ళీ మైండ్. సో ఇప్పుడు ఇంతవరకు కాన్షియస్ అంటే ఒక వర్డ్ కొత్తది తీసుకొచ్చారు. కాన్షియస్‌నెస్ అంటే ఏదో నేర్పించారు. కాన్షియస్‌నెస్ అంటే ఎవరో కాదు. కాన్షియస్‌నెస్ అంటే నువ్వు. కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ అదే నువ్వు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒక మైండ్ అనేది ఒకటొచ్చింది కదా! కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీనే నేనైతే మరి నేనెందుకు ఇక్కడ ఎర్త్ మీద ఉన్నాను? సెవెంత్ ప్లేన్‌లో అంటే ఏమన్నారు? మైండ్‌ని సాధించడానికన్నా, మనసును సాధించడానికన్నా. మరసలు మనసు అంటే ఏంటని మళ్ళా క్వెషన్స్ ఏసారు. మనసు అంటే ఏంటిది అని. సో మీరందరూ అనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఆఫ్టెన్ కన్‌ఫ్యూజ్డ్ విత్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ అంటే మెదడు అండ్ మనసు 2 ఒకటే అని అనుకుంటారు కదా! బ్రెయిన్ అండ్ మైండ్ ఈస్ నాట్ 2 సేమ్ కాదు. సో ఒకసారి ఇలా అని చూడండి. నా మనసుకి తలనొప్పి ఉంది. అంటే అది అది ఎట్లా ఉంది? 2 సేమ్ అయితే రెండిటికి ఒకే అర్థం రావాలి కదా! కానీ వినడానికి బాగా ఉందా? బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ ఆర్గాన్. సో, దానికి మీరేమన్నా తలనొప్పి అనొచ్చు. బ్రెయిన్‌కి ఉంది అనొచ్చు. అది ఫిజికల్ ఆర్గాన్ కాబట్టి దానికొక పెయిన్ ఉంటది. యాక్చువల్‌గా అయితే ఇక్కడ నేను చెప్పేది ఈ సెంటెన్స్ ప్రకారం చెప్తున్నాను. బట్ సో, ఇక్కడ ఉన్నదే యాస్ ఇట్ చెప్పాలి కాబట్టికి. సో, అలా చెప్పుకుంటే మనసుకనేది ఏమంటారు? ఎలాంటి ఫిజికల్ అది ఉండదు కదా! ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ కదా! అనేసి అంటే ఇండైరెక్ట్‌గా మనకేం చెప్పాలి ఇక్కడ మనం తీసుకోవాల్సిందంటే 2 వేరు. నిద్రలో కూడా 2 ఒకటే అనుకోవద్దు. సో, 2 వేరు. మనసు మనకేం నేర్పిస్తున్నారు? మనసు గురించి నేర్పిస్తున్నారు. మనసు అండ్ బ్రెయిన్ అండ్ మైండ్ ఈస్ నాట్ సేమ్. ఇది మనం ఇక్కడికి క్లియర్ చేసుకున్నాం. సో, నెక్స్ట్. సో, మనం ఏం చెప్పారు ఇంకా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏం చెప్పారంటే, సో ఇన్ ద బిగినింగ్ యూ ఆర్ కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ రేడియంట్ బీయింగ్. ఇన్ ద బిగినింగ్ ఆరంభం లోపట నువ్వు ఒక ప్రకాశవంతమైన రేడియంట్ బీయింగ్, ఒక లైట్ బీయింగ్ ఇవి. ఒక ప్రకాశవంతమైన ఒక బీయింగ్ ఇవి నువ్వు. ఇన్ ద వాయిడ్ వన్ వాస్ట్ నథింగ్. సో ఏమీ లేని మహాశూన్యం లోపట నువ్వు ఉన్నావు. అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నావు. బట్ యూ ఆర్ అవేర్ ఆఫ్ నథింగ్. సో బట్ నీకొకటి తెలుసు. అక్కడ ఏమీ లేదు. అది నీకు తెలుసు. నీకేమి అవేర్‌నెస్ ఉంది? ఇదంతా నథింగ్, ఇక్కడ ఏం లేదు. మహాశూన్యం అనేది నీకు అవేర్‌నెస్ ఉంది. సో, ఇఫ్ నథింగ్ వాస్ ఆల్ దట్ యూ వర్ ఎవర్ అవేర్ ఆఫ్, ఇట్ వుడ్ బి ఎ కామన్ ప్లేస్. సో, మళ్ళా అదంతా లేని తత్వం ఎక్కడికెళ్ళినా కూడా అదే ఉంది. అదే అయి ఉంది. మహాశూన్యమే ఉంది. బట్ నౌ ద కామన్ ప్లేస్ సెడ్ టు యూ. సో, అలా అంతా అయి ఉన్న కామన్‌గా ఉన్న మహాశూన్యం అంట మనకి చెప్పిందంట. సో go and make known the unknown. Find what who I am. Find what who I am. ఎవరు చెప్పారు? మహాశూన్యం చెప్తుంది మనకి. సో ఏమని చెప్తుంది? నేనెవరో అక్కడ అవ్యక్తంగా ఉన్నది కనుక్కొనిరా, నేనెవరో కనుక్కోనిరా, అసలు నేనేంటి, వాట్ ఐ యామ్ కనుక్కోనిరా అని మనకి ఒక పని చెప్పింది. ఒక మిషన్ ఇచ్చింది. ఓకే. అండ్ యూ సెడ్ ఫైన్, ఓకే, ఐ షల్ డూ దట్. సో నేను చేస్తాను. వేర్ డు ఐ స్టార్ట్? సో మరి నాకు ఒక పని చెప్పారు కదా! నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడ చూసినా ఏమీ లేదు. ఎక్కడికెళ్ళినా ఇక్కడికినా అన్ని ప్లేసులు తిరిగినా కూడా అదే ఉంది. ఏమీ లేని తత్వమే అంతా మహాశూన్యం ఉంది. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అడిగారు. వెల్, స్టార్ట్ విత్ స్టార్ట్. అంటే ఏమీ లేదు కదా! ఏమీ లేదు దాంట్లో. ఏమీ లేని దాన్ని ఏం చూసొచ్చేస్తాను నేను? ఏమి లేదు. స్టార్ట్ అంటే తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేయి. ఎక్కడి నుంచెల్లి? ఏ ఏదైనా ఉంటే గదా నువ్వు తెలుసుకొనొచ్చేది. ఆ ఏదైనా ఉంది అనేది ఎక్కడ ప్రారంభం అయితాందో అక్కడి నుంచెల్లి నీ ఫైండింగ్ అనేది ప్రారంభం చెయ్యి. వెల్, స్టార్ట్ విత్ స్టార్ట్. సో, కంటెంప్లేట్ వాట్ దట్ మీన్స్. కంటెంప్లేట్, కంటెంప్లేట్ వాట్ దట్ మీన్స్. ఒకసారి మీరు కూడా కంటెంప్లేట్ చేయండి అని మనకు చెప్తున్నారు. స్టార్ట్ విత్ ద స్టార్ట్. ప్రారంభం. సో మనం ఎక్కడో మహాశూన్యంలో ఉన్నాము. అక్కడ ఏమీ లేదు. అదే అవేర్‌గా ఉంది. ఎక్కడికెళ్ళినా కూడా అదే ఉంది. ఆ ఏమి లేని కాడ ఏమి కనుక్కోవాలి? ఎక్కడి నుంచెల్లి కనుక్కోవాలంట? స్టార్ట్ విత్ స్టార్ట్. అంటే 2 ప్రారంభాలున్నాయి. ఏంటి ఒక ప్రారంభం ఏంటిది? నువ్వు ఫైండింగ్ స్టార్ట్ చేయడం. ఇంకొక ప్రారంభం ఏంటి? నువ్వేదైతే కనుక్కోవాలనో అది ఎగ్జిస్ట్ అయి ఉంటే అది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి. అంటే ఇంకా ఏమీ లేదు కదా! నేను కనుక్కోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఉండాలి కదా! అది లేదు. అంటే అది ఉంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నారు. అంటే ప్రెజెంట్ ఏమీ లేదు. అంటే
సృష్టి అనేది ఆరంభానికి ముందర ఉన్నాం. ఆరంభానికి ఆరంభం స్టార్ట్ అయ్యేదానికి స్టార్టింగ్ పాయింట్ లో మనం ఉన్నాం. ఆరంభానికి ఆరంభంలో ఉన్నాం మనం. అంటే ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాం మాస్టర్ మనము? సృష్టి అనేది సృష్టిలో మనం ఒకటి కాదు. అంటే మన సైన్స్ ప్రకారము భూమి ఏర్పడ్డది. భూమి లోపట ఏకకణ జీవులు, ఆ జీవి ఈ జీవి వచ్చినాక ఇలా జీవ పరిణామ క్రమం లోపట మనిషి వచ్చింది కాదు. ఇక్కడ రామ్తా గారు ఏం చెప్తున్నారంట, మనం ఎక్కడున్నాము? బిగినింగ్ లో ఉన్నాము. ఆ బిగినింగ్ ఏంటి? బిగినింగ్ టు బిగినింగ్. ఆరంభానికి ఆరంభం ఏంటి? ఆరంభం సృష్టికి, క్రియేషన్ కి ఆరంభానికి, ఆ ఆరంభానికి ముందే మనం ఎగ్జిస్ట్ అయి ఉన్నాం. ఆరంభంలో ఉండి మనం అక్కడి నుండి స్టార్ట్ చేసాము మన క్రియేటివ్ వర్క్. సో నౌ కంటెంప్లేట్ వాట్ దట్ మీన్స్. నౌ దేర్ ఈస్ వేర్ మైండ్ ఈస్ క్రియేటెడ్. ఆల్రెడీ మనం ఉన్నాము. ఎవరం ఉన్నాము? కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఉన్నాము. మైండ్ గురించి ఏం చెప్పారు మాస్టర్స్ మనకంటే? కాన్షియస్నెస్ ఎనర్జీ మైండ్ కాదు అన్నారు. ఈ మైండ్ యొక్క పేరెంట్స్ ఎవరని చెప్పారు? కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ మైండ్ యొక్క పేరెంట్స్. ఆ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఎవరము? మనమే, యు అని చెప్పారు. సో నౌ ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్నాం, మనం ఎగ్జిస్ట్ అయి ఉన్నాం. సృష్టికి ఆరంభానికి ఆరంభం లోపల ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎవరు క్రియేట్ చేయబడ్డారంట? మైండ్. ఎప్పుడు మైండ్ వచ్చింది? నువ్వు ఎప్పుడైతే మహాశూన్యం లోపట నీ వర్క్ స్టార్ట్ చేస్తావో, ఆ స్టార్ట్ అనేది కంటెంప్లేట్ చేసుకున్నావు కదా, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కంటెంప్లేషన్. వన్స్ ఆ కంటెంప్లేషన్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఆ ప్లేస్ లోపల ఎక్కడైతే ఫస్ట్ టైం మనం కంటెంప్లేట్ చేసామో, అంటే కంటెంప్లేట్ అనే మీనింగే లేదు అప్పుడు, దానికి అర్థమే లేదు. అలాంటి శూన్యం లోపల ఫస్ట్ కంటెంప్లేట్ చేయగానే ఆ ఫస్ట్ ప్లేస్ లోపల ఫస్ట్ థాట్ అని మన తర్వాత వస్తూ ఆ కంటెంప్లేషన్ కాడ మనకు mind is created. When the consciousness and energy contemplates the word start, there is no reference for what the word means, but what it did to was the act of contemplation. అంటే ఒక్క పని చేసింది నిర్జీవంగా, నిర్జయంగా, అంటే ఎలాంటి కదలిక లేకుండా ఒక మహాశూన్యంగా ఉన్న దాంట్లో కూడా ఒక్కసారి అవేర్నెస్ వచ్చేసి ఇది ఏంటి అంటే ఇది ఏమి లేని తత్వం అని తెలుసుకొని, సో వెళ్ళి కనుక్కొని రా అనే దాంట్లో కూడా ఒక స్టార్ట్. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ అనే వర్డ్ ని కంటెంప్లేట్ చేసినప్పుడు, ఫస్ట్ కంటెంప్లేషన్ చేసినప్పుడు ఆ యాక్ట్. కంటెంప్లేషన్ అంటే ఒక పని చేసాం కదా, ఒక చర్య చేసాం కదా, ఆ చర్య అక్కడ. నౌ దేర్ ఈస్ వేర్ మైండ్ ఈస్ క్రియేటెడ్. అక్కడ ఫస్ట్ కంటెంప్లేషన్ లోపల మన మైండ్ అనేది క్రియేట్ చేయబడ్డదని చెప్పారు. కంటెంప్లేషన్ ఇన్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ is a moving into. So when you move into contemplate, the word start, which you have no idea what it means, the act of contemplation must be definition for start. And it is consciousness and energy has now got a mind, and the mind is made up of start. Now can the void, one vast nothing, also have a mind? సో చూడండి మాస్టర్స్, ఇప్పుడు మనకి ఏమన్నారు? ఒక కంటెంప్లేట్ చేశారు కదా, ఒక పని చేయమని చెప్పారు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే స్టార్ట్. మరి స్టార్ట్ ఏంటి? స్టార్ట్ ఎక్కడ? అది దానికి వాడే తెలియదు, ఇంకా ఏం లేదు కదా, రెఫరెన్సే లేదు కదా. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్టార్ట్, ప్రారంభం ఎక్కడి నుంచి చేయాలంటే, నువ్వు ఒక పని చేయాలంటే దాన్ని కంటెంప్లేట్ చేయాలి కదా. ఎస్, ఐ వాంట్ డూ సంథింగ్, ఓకే, కంటెంప్లేట్, స్టార్ట్. కంటెంప్లేట్ చేసింది కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. కంటెంప్లేట్ చేయగానే దానికి ఒక మైండ్ వచ్చింది. ఓకేనా? అప్పుడు ఏం క్రియేట్ చేయబడ్డది? మైండ్. ఆ కంటెంప్లేట్ నుండి వచ్చింది ఏంటిది? మైండ్ వచ్చింది. సో కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీకి మైండ్ వచ్చిందంటే ఆ నథింగ్ ఏదైతే మహాశూన్యానికి కూడా ఒక మైండ్ వచ్చింది. ఎన్ని మైండ్స్ అయిపోయినాయి? 2 వచ్చింది. మహాశూన్యానికి అన్నారు, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ 2. అంటే నువ్వు అని చెప్పా కదా, గో అండ్ ఫైండ్ అని చెప్పింది కదా నీకు. సో నీకు వచ్చింది. అండ్ దానికి ఆల్సో ఏమన్నారు? ద వాయిడ్, వన్ వాస్ట్ నథింగ్ ఆల్సో హ్యావ్ ఏ మైండ్. You were out of nothing produce a mind, a memory. సో ఏమన్నారు? ఏమి లేని నథింగ్ కూడా ఏం చేసింది? ఒక యాక్ట్ ద్వారా. ఏం యాక్ట్ అది? మేకింగ్ ద జర్నీ టు మేక్ అన్నోన్.
and every act creating something out of nothing produce mind. సో ఏమి లేని తత్వంలో ఒక యాక్ట్ అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం చేసే ప్రతి చర్య లోపల అంటే అదొక ఏం చేస్తుంది ప్రతి యాక్ట్ ఒక చర్య చేసాము ఒక పని చేసాము అంటే ఒక విజ్డమ్ ఒక మెమొరీ సో ఆ మెమొరీ ఏం చేస్తుంది మన మైండ్ క్రియేట్ చేస్తుంది. సో మెమొరీ ఈజ్ మైండ్. సో మనకి సెకండ్ టర్మినాలజీ ఏం నేర్పిస్తున్నారు మైండ్ అని కాన్షియస్నెస్ అంటే నేర్పించారు. కాన్షియస్నెస్ అంటే ఎనర్జీ ఉంది, అదే మహాశూన్యం లోపల అక్కడ స్టార్టింగ్ లోపల బిగినింగ్ లోపల మనం ఉన్నాము. నెక్స్ట్ మైండ్ అనేది వచ్చింది. మైండ్ బ్రెయిన్ కాదు, మైండ్ కాన్షియస్నెస్ కాదు. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ మైండ్ యొక్క పేరెంట్స్. మైండ్ అనేది ఎప్పుడు క్రియేట్ చేయబడ్డది మహాశూన్యం లోపల. ఎప్పుడైతే నువ్వు నీ డివైన్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేసావో కంటంప్లేషన్ తోటి స్టార్టింగ్ తోటి అక్కడ యాక్ట్ స్టార్ట్ అయింది. నిర్జీవంగా మహాశూన్యంలో చలనంలో లేకుండా ఉండేది కాస్త ఒకేసారి అవేర్ అయిపోయింది కదా, ఒక యాక్ట్ వచ్చింది కదా, ఒక చర్య చేసింది కదా. సో చర్య అంటే కదలిక, ఎనర్జీ, మూవింగ్, కంటంప్లేషన్, ఒక యాక్ట్ చేసామంటే దానికి ప్రతిఫలం ఉంటుంది కదా, ఒక మెమొరీ ఉంటుంది కదా. ఆ మెమొరీ వచ్చింది. ఆ మెమొరీ ఏంటిది మైండ్. మనకు వస్తే ఎవరికి వచ్చినట్టు మహాశూన్యానికి కూడా వచ్చినట్టే. అంటే ఈ విధంగా మేకింగ్ ది గ్రేట్ వర్క్. ఈ అవ్యక్తంగా ఉంది వ్యక్తం చేసినప్పుడల్లా కూడా మనకు ఒక విజ్డమ్ వస్తుంది. అదే మన మెమొరీ. అది ఎక్కడ ఉంటుంది మన మైండ్. సో మనకి క్లారిటీ వచ్చేసింది అనుకుంటా మైండ్ గురించి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ పాయింట్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్? అంటే ఏంటి, మనం ఇదంతా ఏం చేస్తున్నాం అంటే ఇక అవ్యక్తంగా ఉంది వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలా మనకి ఏమొస్తుంది మెమరీ వస్తుంది. ఆ మెమరీ అంతా ఎక్కడ ఉంటుంది మన మైండ్ లో ఉంటుంది. ఓకే, ఇది క్లియర్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు రామ్తా గారు ఒక క్వశ్చన్ వేస్తున్నారు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్? మరి ఇది హౌ లాంగ్ ఎంతసేపటి నుండి ఇది చేస్తున్నావు, ఈ ప్రక్రియని చేస్తున్నావు అని అడిగారు. ఆన్సర్ కూడా రామ్తా గారు చెప్తున్నారు. approximately 10.5 million years. 10.5 అంటే 10.5 మిలియన్ అంటే 10 లక్షలు. మళ్ళీ 10 లక్షలు ఇంటూ 10 లక్షలు అంటే 100 లక్షలు అంటే ఒక కోటి సంవత్సరాలు. ఒక కోటి సంవత్సరాలుగా నట మాస్టర్స్ మనం ఇదే అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం చేస్తూ మనం ఏం చేస్తున్నాం, ఒక మెమొరీని క్రియేట్ చేస్తున్నాము. యూ హ్యావ్ బీన్ alive for 10.5 million years on this plane. అది మన వయసు కాదు రామ్తా గారు చెప్పేది. మన వయసు కాదు చెప్పేది. మనం ఈ ప్లేన్ లోపట, ఈ 7th ప్లేన్ లోపట ఈ పని చేస్తున్నాం కదా. మొత్తం స్టార్టింగ్ నుండి కూడా కాదు చెప్పేది, ఓన్లీ 7th ప్లేన్, దిస్ ప్లేన్ అని చెప్పారు ఇక్కడ మనకి. యూ హ్యావ్ బీన్ alive for 10.5 million years on this plane. This plane means earth plane, 7th plane. Any 10.5 million years on this earth, reincarnating every incarnation into a new body. So జన్మలు తీసుకుంటూ మళ్ళీ జన్మ తీసుకుంటూ మళ్ళీ జన్మలో ఒక కొత్త బాడీని తీసుకుంటూ ఇదే పని చేస్తున్నామంట. ఏంటి ఆ పని? నోయింగ్ అంటే ఏదైతే అవ్యక్తంగా ఉందో దాన్ని వ్యక్తం చేస్తున్నాము. వై వుడ్ ద స్పిరిట్ ఈవెన్ నీడ్ ఏ బాడీ? అంటే నువ్వే సెల్ఫ్ అవేర్నెస్, నువ్వే మహా చైతన్యాన్ని, నువ్వే చైతన్యాన్ని, శక్తిని అని చెప్పారు కదా. మరి నువ్వే ఒక స్పిరిట్ అయితే, నువ్వే ఒక మహాశక్తి అయితే మరి నీకు బాడీ ఎందుకు? నీ శక్తి పుంజాన్ని, కాంతి పుంజాన్ని, లైట్ని అయితే మరి నాకు ఈ బాడీ ఎందుకు? ఫిజికల్ బాడీ ఎందుకు? నేను చూసుకున్నాక ఫిజికల్ బాడీ ఎందుకు కనబడుతుంది? వై వుడ్ ది స్పిరిట్ ఈవెన్ నీడ్ ఏ బాడీ? భౌతిక శరీరం దానికి ఎందుకు అని క్వశ్చన్ వేశారు రామ్తా గారు. బికాస్ ఆన్సర్ చేస్తున్నాను, బికాస్ దిస్ ప్లేన్ ఈజ్ హెవియర్ దెన్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. నువ్వెవరు? కాన్షియస్నెస్వి, ఎనర్జీవి. నీకంటే ఇది హెవియర్. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫేట్. దిస్ ప్లేన్ ఈజ్ a mind. Why would you want to come down here to make known the unknown? Because you have never been here before. 10.5 million years ago you fall into this plane. So మనకి ఇది ఇంకా డీటెయిల్ ఇక్కడ వచ్చిందే చెప్పుకోవాలి కాబట్టి మిగతాది ఏం చెప్పట్లేదు. సో ఎందుకంటే ఫస్ట్ ప్లేన్ టు సెకండ్ ప్లేన్ వచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. అలా ఫ్రీక్వెన్సీ అనేది తగ్గే కొద్దీ, హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ వచ్చే కొద్దీ తగ్గి మనం ఏమవుతామో సాలిడిఫై అయిపోతాము.
సాలిడిఫై అయిపోయి సాలిడ్ అనే భౌతిక పదార్థం అనేది స్లోగా మన వైబ్రేషన్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ని మనం ఫస్ట్ దాంట్లో పెట్టాము స్పీడ్, సెకండ్ స్పీడ్, ఫోర్త్ స్పీడ్, అలా హైలో పెట్టాము. అప్పుడు ఇండివిజువల్ అవి ఏవైతే ప్లేయర్స్ ఉంటాయో రన్నింగ్ చేసేది, అది మనం ఒకదాంతో ఒకటి చూడగలుగుతామా, చూడలేము. అది హై ఫ్రీక్వెన్సీలో అంత స్పీడ్ గా వైబ్రేట్ అవ్వడం వల్ల అక్కడ మెటీరియల్ అనేది ఎగ్జిస్ట్ కాదు. అంటే మనకు ఆ భౌతికంగా ఆ సాలిడ్ ఆ మెటల్ థింగ్ అనేది మనం చూడం కదా, అంత ఫాస్ట్ గా తిరుగుతుంటే సపరేట్ చేయలేము. అదే ఒకటో నెంబర్ లో పెట్టాను, యూ కెన్ క్లియర్లీ సీ రెండు మూడు ప్లేట్స్ కనబడతా ఉంటాయి, రిక్కలు కనబడతా ఉంటాయి. అలా మన వైబ్రేషన్, మన కంపన పరిమితి అనేది ఫస్ట్ ప్లేన్ అప్పుడు అధికంగా ఉండే, మరి ఇప్పుడు సెవెంత్ ప్లేన్ స్లోగా నువ్వు కంపిస్తున్నావు, వైబ్రేట్ అవుతున్నావు కాబట్టి సో ఇది హెవియర్. ఇదంతా కూడా భౌతికం. ఒక పదార్థం అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఎక్కడ ఉందంటే సెవెంత్ ప్లేన్ లో ఉంది. సో కాబట్టి ఇది హెవియర్ కాబట్టి అందుకు నీకు బాడీ, ఫిజికల్ బాడీ అని అవసరమైందని చెప్పారు రామ్తా గారు. సో మరి ఎందుకు ఇక్కడ ఉన్నామంట, 10.5 million years ago you fall into this plane. ఈ ప్లేన్ లోకి పడిపోయామని చెప్పారు. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ మెటీరియాలిటీ అండ్ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ ఇట్. మరి దీన్ని కూడా క్రియేట్ చేసింది ఇక్కడ ఉందంతా మెటీరియల్, పదార్థము, భౌతికత, ఆ భౌతిక పదార్థము సాలిడ్నెస్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని ఎవరు క్రియేట్ చేశారట, నువ్వే క్రియేట్ చేసావు. యు ఆర్ ది క్రియేటర్. The purpose then to being last into materiality is making it into known, and if the only entity you have to make it known to is you, that is all, that is sufficient. సో ఫైనల్ గా నీకు ఇది ఇంత మనకి జరిపోతుందని చెప్పేసి ఇక్కడికి ఈ డిస్కషన్ క్లోజ్ చేశారు. ఏం చేశారంటే, ఇప్పుడు మనని ఎందుకు ఎత్తి మీదకి వచ్చాము, ఎందుకు ఇక్కడ ఉన్నాము అనే క్వశ్చన్ వేశారు కదా. ఎందుకు వచ్చామంటే ఇది క్రియేట్ చేసింది కూడా నువ్వే. స్టార్టింగ్ లో అసలు ఏమి లేదు, ఆరంభంలో కూడా ఉన్నదే మహాశూన్యము. ఆ మహాశూన్యంలోపే పదార్థం అనే ఒక పదార్థ జగత్ అనేది వచ్చింది, ఒక సెవెంత్ ప్లేన్ అనేది వచ్చిందంటే ఎందుకు వచ్చింది. సో నువ్వు క్రియేట్ చేసేసి ఇది ఏమీ తెలియదు కాబట్టి దీన్ని తెలుసుకుంటున్నావు. ఇక్కడ ఏముందో తెలుసుకోవడమే, ఇక్కడ దీన్ని నోన్ చేసుకోవడమే నీ గ్రేట్ వర్క్ అని చెప్పారు రామ్తా గారు. సో ఇక్కడికి ఎందుకంటే మనకి ఇక్కడ చెప్పాలనుకున్న దానికి ఇది చాలని చెప్పారు. ఎందుకంటే ఇదంతా మళ్ళీ మనకి వేరే వేరే చాప్టర్ లో కూడా ఇంకా వైట్ బుక్ లో కానీ చాలా డీటెయిల్ గా చెప్తారు రామ్తా గారు ఇదంతా ప్లేన్స్ అవన్నీ గురించి. సో ఇక్కడ ఇది అవసరం లేదని చెప్పారు. సో ఫైనల్ గా మనకి ఏం చెప్పారంటే, నువ్వు మైండ్ అని చెప్పారు. మైండ్ అనేది ఎప్పుడు వచ్చిందో అర్థమైంది కదా మాస్టర్. వెన్ మైండ్ ఈజ్ క్రియేటెడ్, ఫస్ట్ ఎప్పుడైతే కంటెంప్లేట్ చేసుకుందో, ఎక్కడ స్టార్ట్ చేయాలనేసి కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఎప్పుడైతే కంటెంప్లేట్ చేసుకుందో అప్పుడు మైండ్ అనేది అక్కడ క్రియేట్ చేయబడ్డది అన్నారు. మైండ్ కూడా మళ్ళీ ఇంకెవరికి కూడా క్రియేట్ చేయబడ్డది అన్నట ఏమన్నాడు, మహాశూన్యానికి కూడా ఒక మైండ్ ఉందని చెప్పారు. ఓకేనా, యా. నెక్స్ట్, మైండ్ దెన్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు మనం మైండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఒక జీవితానికి, మన లైఫ్ టైంకి, మన జీవిత కాలానికి, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, ఒక జన్మ తీసుకుంటే ఈ లైఫ్ టైంకి మన ప్రైజ్ ఏంటి, మన గిఫ్ట్ ఏంటి లైఫ్ ద్వారా వచ్చిందంటే మన మైండ్ అంటే ఏంటి, మళ్ళీ మన మెమరీస్ అంటే ఏంటిది, మన గ్రేట్ వర్క్ నేర్చుకుని మన విజ్డమ్ ఈజ్ మన ప్రైజ్. ఆ విజ్డమ్ ఈజ్ మెమరీస్ నథింగ్ బట్ మన మైండ్. సో మైండ్ దెన్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ లైఫ్. సో మన జీవిత కాలంలో కూడా మనం పొందే ప్రైజ్ ఏంటి అంటే స్టార్టింగ్ లో చెప్పారు కదా, మన ఏమన్నారు, విన్ ద మైండ్ అని చెప్పారు కదా. అంటే మన జన్మ, మన గ్రేట్ వర్క్ లో మనం తీసుకునేది ఏంటి, యాక్చువల్లీ మైండ్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ ఏ లైఫ్. వాట్ ఈజ్ మైండ్ మేడ్ అప్ ఆఫ్? మైండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ థాట్. మైండ్ ఈజ్ composed of thought. Now that is another confusing word, is not it? సో స్టార్టింగ్ లో మనకి ఏం చెప్పారు, ఎక్కడ స్టార్ట్ అయింది మనది, కాన్షియస్నెస్ అన్నాము, అదొక కొత్త వర్డ్, దీనికి కన్ఫ్యూజన్ అన్నారు. సో అది చెప్పారు. నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకోవచ్చు, మైండ్ అన్నారు, అదొక కన్ఫ్యూజింగ్ వర్డ్ అన్నారు విత్ బ్రెయిన్. సో అది క్లారిటీ ఇచ్చారు మైండ్ అంటే ఏంటో. నౌ మన మైండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమొచ్చింది, మరి థాట్ వచ్చింది. మళ్ళీ ఇదొక కన్ఫ్యూజింగ్ వర్డ్ అంటున్నారు. నౌ రామ్తా గారు మనకి థాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో నౌ దట్ ఈస్ అనదర్ కన్ఫ్యూజింగ్ వర్డ్, ఈజ్ నాట్ ఇట్? కదా, కన్ఫ్యూజింగ్ గా లేదా? వాట్ ఈజ్ మైండ్
made up of mind is made up of thought. Mind is composed of thought. Now, that is another confusing word, is not it? Do you really know what a thought is? You think about it so many times, but you never give it another thought. You never understanding the mechanism when you tell someone, I have been thinking about you. What is thinking and what is thought? Do you do it all time? You speak as if you are an expert on it, but you are not. But you are not. సో ఏమని చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇంకొకటి థాట్ అని వచ్చింది. ఓకేనా? థాట్. మళ్ళీ థాట్ అంటే ఏం అంటే మైండ్ అనేది దేనితోటి దేనితోటి చేయబడ్డది అని చెప్పారు. మేడప్ ఆఫ్ దేనితోటి? థాట్స్ తోటి చేయబడ్డది మైండ్ అనేది. ఓకేనా? మరి ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు, మీకు నిజంగా థాట్స్ అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నారు. యూ థింక్ అబౌట్ ఇట్ సమ్ టైమ్స్. ఓకే, నువ్వు 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 థాట్ గురించి థింక్ చేస్తావు, కానీ ఇంకొక థాట్ ఇవ్వవు. ఏమని? అసలు నిజంగా ఈ థాట్ అంటే ఏంటి, అసలు మెకానిజం ఏంటి, అంటే ఏంటి అసలు అనేది ఎప్పుడు కూడా దానికి ఇంకొక థాట్ ఇచ్చి దాని గురించి థింక్ చేయవు. నువ్వు అందరితో చెప్తావు, నేను నీ గురించి థింక్ చేస్తున్నాను అని చెప్తావు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అని చెప్తావు. అసలు వాట్ ఈస్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ థాట్? అసలు థింక్ అంటే ఏంటి, థాట్ అంటే ఏంటి? యూ డూ ఇట్ ఆల్ టైమ్. ప్రతిసారి మనం అంతే కదా, ఖాళీగా కూర్చుంటే చాలు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాం కదా. నేను నీ గురించి ఆలోచించిన అని చెప్తా ఉంటారు కదా. నాకు బాగా తెలుసు అని చెప్తారు. దేని గురించి నేను ఎక్స్‌పర్ట్, నేను ఆలోచన చేయడంలో అని చెప్తారు. కానీ నువ్వు కాదు. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఒక థాట్ ఇవ్వలేదు. దేని గురించి థాట్ ఇవ్వలేదు? అసలు థాట్ అంటే ఏంటి? థింకింగ్ అంటే ఏంటి? 2 సేమేనా? దీని మెకానిజం ఏంటి అని తెలుసుకోవడానికి ఎప్పుడైనా థాట్ చేసావా? ఆ థాట్‌లోనే మునిగిపోతున్నావు కదా, ఆలోచనలోనే ఉన్నావు అని చెప్తున్నావు కదా. మరి ఈ ఆలోచన లోపట ఎప్పుడైనా ఒక థాట్ ఇచ్చావా? వాట్ ఈస్ డిఫరెన్స్ థాట్ అండ్ థింకింగ్? 2 సేమేనా? దాని మెకానిజం ఏంటి? ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి థాట్ ఇచ్చావా? యూ స్పీక్ యాజ్ ఇఫ్ యూ ఆర్ అన్ ఎక్స్‌పర్ట్ ఆన్ ఇట్. దాని నాకు మంచి నేపథ్యతత్వం ఉంది అని చెప్తుంటావు కానీ, బట్ యు ఆర్ నాట్ అని చెప్పారు. సో నౌ నెక్స్ట్ చాప్టర్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్నెస్, ఎనర్జీ, మైండ్, థాట్ అండ్ ది బ్రెయిన్. మన చాప్టర్ పేరు ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్. వ్యత్యాసము. దేనికి వ్యత్యాసము? కాన్షియస్నెస్ కి, ఎనర్జీకి, మైండ్, థాట్ అండ్ ది బ్రెయిన్. సో వీటన్నిటికీ ఉన్న వ్యత్యాసము ఏంటి అనేది చాప్టర్ లో నేర్చుకుంటాం. అది మన చాప్టర్ యొక్క నేమ్. దట్ వాట్ ఈస్ ద ఓకే. సో టైమ్ మేడం ఇంకా 15 minutes ఉంది కదా. So what is the difference between consciousness, energy, mind, thought and brain? Perhaps you thought that thought was thinking and the thinking is self-awareness. Okay, నీ ఏమనుకుంటున్నా మన గురించి చెప్తున్నారు. పర్హాప్స్ అంటే సాధారణంగా మీరు ఏమనుకుంటారంటే థాట్ అంటే ఏంటి? థాట్ మీరు కూడా ఒకసారి కంటెంప్లేట్ చేయండి మాస్టర్. థాట్ అంటే ఏంటి? ఆలోచన. ఆలోచన అంటే ఏంటి? Perhaps thought was thinking, and what thinking is self-awareness. థాట్ అంటే ఆలోచన. నేను ఆలోచన చేస్తానంటే నాకు స్వయం అవగాహన ఉంది, నేను బీయింగ్ స్టేట్ లో ఉన్నాను. దట్ ఈస్ వాట్ కాన్షియస్నెస్ ఈస్. సో కాన్షియస్నెస్ అంటే ఏంటి? థాట్ అంటే థింక్ చేస్తానంటే నేను కాన్షియస్ గా ఉన్నానని మనం అనుకుంటామంట. అది మనం అనుకుంటూ ఉన్నామంట. మన తరపు నుండి రామ్తా గారు చెప్తున్నారు. రామ్తా గారు చెప్పే ఆన్సర్ కాదు అది. పర్హాప్స్ ద థాట్ వాస్ థింకింగ్ అండ్ ద థింకింగ్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. దట్ ఈస్ వాట్ కాన్షియస్నెస్ ఈజ్. కాన్షియస్నెస్ ఈజ్ థింకింగ్ అండ్ ఐ థింక్ ఆల్సో దట్ కాన్షియస్నెస్ ఈజ్ మైండ్ టు. సో ఇవన్నీ ఒకటే గంపగుత్తగా అన్ని మనం వాటి పేర్లో పెట్టుకొని అదే ఆన్సర్ మీరు చెప్తారని చెప్తున్నారు. పర్హాప్స్ యూ థాట్ దట్. నువ్వు అనుకుంటావు, ఇదంతా అనుకుంటామంట.
ఏంటి థాట్ అంటే ఆలోచించడము. నేను ఆలోచన చేస్తున్నాను అంటే స్వీయ అవగాహనతో ఉన్నాను. అంటే నేను స్వీయ అవగాహన ఉండడమే కాన్షియస్‌నెస్. అంటే కాన్షియస్‌నెస్ అంటే థింకింగ్. ఐ థింక్ ఆల్సో కాన్షియస్‌నెస్ అంటే కూడా నేను అనుకుంటాను కాన్షియస్‌నెస్ అంటే కూడా ఇక మైండే కావచ్చు. మనకేం చెప్పుకున్నాం డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్‌నెస్, ఎనర్జీ, మైండ్, థాట్, బ్రెయిన్. మనల్ని అడిగితే మనం ఏం చెప్పామంటే మీరు ఇదే అనుకుంటారని చెప్తున్నారు. ఆలోచన అంటే ఆలోచించడం. ఆలోచిస్తుందంటే స్వీయ అవగాహనతో ఉన్నాను. సో, ఇదే కాన్షియస్ చైతన్యం అంటే కూడా ఇదే. సో, చైతన్యం అంటే కూడా ఆలోచించడమే కాబట్టికి చైతన్యం అంటే కూడా మనసు కూడా వస్తదిగ. ఆలోచన వచ్చిందంటే మనసు కూడా వస్తదని ఆన్సర్ మీరు చేస్తారు ఇదంతా అని చెప్తున్నాను. వెల్ దట్ ఈస్ నాట్ దట్ వే దట్ ఇట్ వర్క్స్. వెల్ అదంతా చెప్పి అదంతా అది కాదు. అలా అది వర్క్ చేయదు. అది తప్పు. ఇందాక చెప్పినది తప్పు అని. సో, దట్ ఈస్ నాట్ దట్ వే దట్ ఇట్స్ వర్క్. అది అలా పనిచేయదంట. థాట్ ఈస్ ఏ ఫ్రోజెన్ మూమెంట్. ద మెమోరీ ఆఫ్ కాన్షియస్‌నెస్. If we saw consciousness and energy was a stream, then the brain has the capacity to photograph section of that stream and freeze them. That moment of photograph is called thought. మాస్టర్ చూడండి ఇప్పుడు మన క్లియర్ డెఫినేషన్ ఇక్కడ వచ్చేసింది. థాట్‌కి, బ్రెయిన్‌కి, కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీకి. కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ ఒక ప్రవాహము. మనం ట్రైన్‌లో కూర్చున్నాము. ట్రైన్ చాలా స్పీడ్‌గా ఎళ్తుంది. ఒక బ్యూటిఫుల్ బయట మంచి మనము ఒక మంచి కొండల ప్లేస్‌లో ఎళ్తున్నాము. అరకు లోయలో ఎళ్తున్నాము మంచిగా ట్రైన్ లోపట. సో, మనకేమొస్తది ట్రైన్‌లో కూర్చొని చూస్తే మనకేమనిపిస్తది? ఆ సీనరీ మొత్తం గూడా అది మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది గదా! సో, అదే మూవ్ అవుతుంది అనుకుందాం. సో, అదొక ప్రవాహం అలా కదిలిపోతూ ఉంటుంది. రైట్? ఆ సీనరీ అంతా అలా కనిపోతున్నప్పుడు మీరొక ఫోటో లోపల ఒక ప్లేస్‌ని అలా అది కంటిన్యూయస్‌గా మూవ్ అయితేనే ఉంటుంది గదా! అలా ఒక ప్రవాహంలాగా ఎళ్ళిపోతూ ఉంటుంది. కొండలు, చెట్లు, మంచి మంచి పంట పొలాల్లా ఎళ్ళిపోతూ ఉంటాయి మీ కళ్ళ ముందట. ఒక ప్రవాహంలాగా అలా ఎళ్ళిపోతూ ఉన్నాయి. అలా ఎళ్ళిపోతున్న ప్రవాహం అలాంటి సీనరీ లోపల మీరు కెమెరా తీసుకొని ఒక మంచి ఒక ఒక థీమ్‌ని ఏదైనా మంచిది రాగానే ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. ఇప్పుడు మీ యొక్క ఇప్పుడు మీ యొక్క కెమెరా లోపట ఏదైతే మీరు క్యాప్చర్ చేసిండ్రో ఆ ఫోటోగ్రాఫ్ సెక్షన్ అది ఉంది కదా! ఇంతకుముందు అది లైవ్ మూవ్‌మెంట్ అలా లైవ్‌లో అది అలా సాగిపోతూ ఉండేది. దాన్ని ఫ్రోజెన్ మూవ్‌మెంట్ అంటే గడ్డ కట్టిపోయిందంటే దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. అది అది చలిస్తదా? లేదు. అది ఫ్రోజెన్ మూవ్‌మెంట్. ఆ ప్రవాహంలో లేదది. దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. ఆ ప్రవాహంలో ఉన్నది లైవ్ థింగ్. ఇప్పుడు ఫోటోగ్రాఫ్‌లో లైవ్ థింగా అది? అర్థమవుతుందా మాస్టర్స్? మీరు ట్రైన్‌లో ఉన్నారు. సో, మీ చుట్టూరంగా అలా కిటికీలకెళ్ళి చూస్తుంటే అలా అందమైన మంచి ఆ ప్రకృతి అంతా అలా మీ కళ్ళ ముందు ఎళ్ళిపోతూ ఉంది. ఒక కంటిన్యూయస్‌గా ప్రవాహంలాగా ఎళ్ళిపోతూ ఉంది. అప్పుడు మీరు కెమెరా తీసుకొని ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ప్రవాహం లోపల ఒక క్షణాన్ని, ఒక పార్ట్‌ని మీరు ఫోటో తీసుకున్నారు. సో, ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా! ఇప్పుడు సెంటెన్స్ చూడండి. ఇఫ్ వి సా కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ యాస్ ఎ స్ట్రీమ్, the brain has the capacity to photograph a section of that stream and freeze them. Freeze them. That moment of photograph is called thought. అలా ఫ్రీజ్ చేసుకున్న ఆ మూమెంట్ ఏదైతే ఉంటదో దాన్నేమన్నారంట థాట్ అన్నారు. అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది? బ్రెయిన్ అది ఏం చేస్తుంది? అలా సో దివ్య మానసం నుండి అంటే ఎప్పుడు ఇక్కడ కొంచెం టాపిక్ కాకపోయినా కూడా కొంచెం యాడ్ చేస్తే ఎందుకంటే కొంచెము ఆల్రెడీ క్లాసెస్ వినేవాళ్ళు ఉంటారు కాబట్టి తెలుస్తుంది. సో మనం కనెక్టెడ్ విత్ వాట్? మనం కనెక్టెడ్ విత్ మన చుట్టూ కూడా ఏముంటది? ఎప్పుడు దివ్య మనసం అంటే లాట్ ఆఫ్ అన్నీ కూడా థాట్స్ అనేది ఉంటది. సో, లైక్ థాట్స్ ప్రవాహం. అలా థాట్స్ అని ప్రవాహం లాగా ఉంటది. తండ్రి నుండి ఒక థాట్ తీసుకొని మనం ఫోకస్ చేసి మనం క్రియేట్ చేస్తాము. అదంతా నేను చెప్పాను. చేసి మనం ఎప్పుడైతే మనం ఏం చేస్తాము? మనం ఎప్పుడైతే కాన్షియస్‌గా ఉంటామో మనం ఆ థాట్‌ని తీసుకుంటాము. అలా ప్రవాహంలోకెళ్ళి ఒక థాట్‌ని మనం తీసుకుంటాము. ఆ థాట్‌ని నిలిపేసుకొని మనం థింకింగ్ చేస్తాం. సరే ఇదంతా రామ్‌తా గారు చెప్పుకుంటేనే బావుంటుంది. నేను ఓన్‌గా ఎళ్తే బావుండదు. అట్‌లీస్ట్ దీనికి మీకు అర్థమైతది. రామ్‌తా గారు చెప్పినట్టు అర్థమైతది. నేను ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, మళ్ళొకసారి ఇదే రిపీట్ చేస్తాను. ద థాట్ ఈస్ ఎ ఫ్రోజెన్ మూమెంట్, a memory of consciousness. If we saw consciousness and energy is a stream, ప్రవాహం అయిపోతే బ్రెయిన్ అది ఏం చేస్తుంది? బ్రెయిన్ హ్యావింగ్ కెపాసిటీ టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫ్‌లో ఏదైతే ఫ్రీ చేసిన మొమెంట్ ఉందో, మెమరీ ఉందో, ఆ మెమరీ ఏదైతే ఉందో, ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది మన మన యొక్క థాట్. ఓకే? యాహ్! సో
Consciousness and energy is what you are, and mind is the mission. Thoughts make up mind. Thoughts make up mind. Then what is the mechanism in between the mind and is mind localized? So localized అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్, ఒక స్పేస్ అనేది లేదు. అంటే ఇప్పుడు బ్రెయిన్ అనేది ఎక్కడ ఉంది? భౌతిక శరీరం ఉంది. భౌతిక శరీరం లోపట మనకి తల భాగం ఉంది. తల భాగం లోపల పైన లోపల మనకి మస్తిష్కం అనేది ఉంది. ఒక లొకేషన్. ఒక ఫిజికల్ బాడీలో ఒక లొకేషన్ ఉంది. అది దాని ప్లేస్ అది ఫిక్స్డ్. అది లోకలైజ్డ్ ప్లేస్. ఓకేనా? ఐస్ అంటే లోకలైజ్డ్ ప్లేస్. దాని ప్లేస్‌లో అవి ఉంది. ముక్కు అంటే ముక్కు ప్లేస్‌లో ఉంది. ఒక స్పెసిఫిక్ ప్లేస్‌లో అవి లొకేట్ అయి ఉంది. ఓకేనా? అలాగే మైండ్ అలా కాదు. ఓకేనా? సో థాట్స్ మేకప్ మైండ్. మైండ్ అనేది ఇలా చేయబడి ఆలోచనతో చేయబడ్డది. సో దెన్ ఇంకేమన్నాడు? మైండ్ ఓకే. సో consciousness and energy in inextricably combined and everything. సో నా మైండ్ గురించి అయిపోయింది. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఈ రెండు ఏంటంటే ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి విడదీయలేకుండా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయని చెప్పారు. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. ఓకే. ఇట్ ఇట్ ఈస్ పొటెన్షియల్ ఈస్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాస్ పొటెన్షియల్ టు డిఫైన్ ఇట్, but it is a journey is to create from what it is. The act of creating produces mind, and that is what we gave to what we call mind of God. Final. So master చూడండి ఇక్కడ act is creating, act of creating produces mind. Act of creating అంటే ఒక చర్య. ఏ చర్య? క్రియేటింగ్ అంటే మనం సృష్టి చేస్తాం కదా, అది మనం ఆలోచనతోటే మనం చేసేది సృష్టి. మనం తెలిసినా తెలియకున్నా కూడా మన రోజు మనము చేసేది సృష్టిని దైవాలుగా. మన రియాలిటీ మనమే సృష్టిస్తున్నాము. యాక్ట్ ఆఫ్ క్రియేటింగ్. సో ఈ యాక్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఏం చేస్తుంది? ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక మైండ్ క్రియేట్ చేస్తుంది. మరి ఆ మైండ్ ఎవరికి ఇస్తున్నామట మనము? అండ్ దట్ ఈస్ వాట్ వీ గేవ్ టు వాట్ వీ కాల్ మైండ్ ఆఫ్ గాడ్. సో ఇంత ముందుకు ఒకటి చెప్పుకున్నాం కదా, నువ్వు ఎవరు? కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అని చెప్పారు. సో వెన్ యు ఆర్ కంటెంప్లేటెడ్ నీకు ఒక మైండ్ వచ్చింది. సేమ్ టైంలో ఇంకెవరికి వచ్చిందని చెప్పారు? ఆ మహాశూన్యానికి కూడా మైండ్ ఉందని చెప్పారు. రైట్? ఇప్పుడు మనం తయారు చేసుకున్న మైండ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరికి ఇస్తున్నామంట? దట్ వి కాల్ ది మైండ్ ఆఫ్ గాడ్. ఇంకొక మైండ్ కూడా ఉంది, దట్ ఈస్ మైండ్ ఆఫ్ గాడ్ ఆర్ యూనివర్సల్ మైండ్. సో అలా అనుకుంటే, సో మనము మన విజ్డమ్ ని మనం నేర్చుకుని మళ్ళీ ఎవరికి ఇస్తాము? మన మైండ్‌ని మైండ్ ఆఫ్ గాడ్‌కి ఇస్తాము. ఓకేనా? అంటే ప్రైమరీ, సెకండరీ ఇవన్నీ మీకు వైట్ బుక్‌లో చూస్తే అది ఆల్రెడీ ఐడియా ఉంటది. సో ఇక్కడ తెలిసినైతే మైండ్ ఆఫ్ గాడ్ అని ఒకటొచ్చింది. ఆల్రెడీ మన మహాశూన్యానికి కూడా ఒక మైండ్ ఉంటదని చెప్పుకున్నాం కదా. సో అది ప్రైమరీ అనుకుంటే సెకండరీ కంటెంప్లేట్ చేసింది, సెకండరీకి మైండ్ వచ్చింది. దెన్ ప్రైమరీ కూడా మైండ్ ఉంది. సో ఈ సెకండరీ ఏదైతే విజ్డమ్ తీసుకుంటుందో, ఏదైతే ఎక్స్‌పీరియన్స్ పొందుతుందో, ఏదైతే మైండ్ ఇస్తుందో ఇది ఎక్కడికి సెండ్ చేస్తుంది? మళ్ళీ మైండ్ ఆఫ్ గాడ్‌కి సెండ్ చేస్తుంది. ఇది లింక్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే మాస్టర్స్. సో వాటితోటి ఇక్కడికి క్లాస్ మనవి స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్.